హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సంక్రాంతి పండుగ 3 రోజులు అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సంక్రాంతి 3 రోజులు మేము ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సంక్రాంతి అనగానే దులుపుళ్ళు, కడుగుళ్ళు, ముగ్గుల వేయటాలు, గాలిపటాలు ఎగరేయటాలు, షాపింగ్లు, వీటన్నిటితో చాలా హడావుడిగా ఉంటాం కదా. మా ఇంట్లో కూడా అలానే గడిచింది. 10 రోజుల ముందు నుంచి మొదలు పెట్టినా సరే పండగ ముందు రోజు కూడా సర్దుతూనే ఉన్నాము. మా ఇంట్లో బొమ్మల కోళ్ళు కూడా ఉండటంతో వాటి పనులతో కూడా చాలా హడావిడి అయిపోయిందనే చెప్పాలి. ఎప్పుడూ చాలా ముందుగా షాపింగ్ చేద్దాం అనుకుంటాము, కానీ లాస్ట్ మినిట్ షాపింగే అవుతుంది ఎప్పుడు. మెయిన్లీ మగవాళ్ళని షాపింగ్కి తీసుకెళ్ళటం అంత కష్టం ఇంకోటి ఉండదండి. వీళ్ళు షాపింగ్కి రమ్మంటే రారు. అందులో బట్టలు కూడా ఆడవాళ్ళు అయితే రకరకాల కలర్స్తో అందంగా కనపడతాయి. ఈ మగవాళ్ళ బట్టలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మనకు ఉత్తప్పుడు ఎన్ని బట్టలు కొన్నా పండగప్పుడు అయ్యో పండగ బట్టలు తీసుకోలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళని బతిమాలి తీసుకెళ్లేసరికి పండగ ముందు రోజు రానే వస్తుంది. ఇక పండగ అనగానే మోస్ట్ ఇంపార్టెంట్ పిండి వంటలు. నేనైతే అరిసెలు, చెక్కలు చేశాను. చిన్నప్పుడైతే మా పిల్లలకి హాలిడేస్ కదా, పిల్లలు తింటారని పిండి వంటలు చేయటం అలవాటుగా ఉండేది. ఇప్పుడు వీళ్ళకు ఒక్కరోజు హాలిడే ఇచ్చారు. అయినా కూడా పండగకి పిండి వంటలు చేయకపోతే ఏదో వెల్తిగా అనిపిస్తుంది. అందుకని నేను చేస్తూ ఉంటాను. ఊళ్ళల్లో అయితే 10 రోజుల ముందు నుంచి పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి మరీ చేస్తూ ఉంటారు. అసలు ఇదే వేరు. ఇలాంటివి తలుచుకున్నప్పుడే మాకు కూడా ఏదైనా ఊరుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. తమ్ముడు యూఎస్లో ఉండటం వల్ల మాకు వెళ్ళటానికి ఊరంటూ ఏం లేదు. మా పిల్లలకి హాలిడేస్కి వెళ్ళటానికి ఏ ఊరు లేదని అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను. అయినా లేని వాటి గురించి ఫీల్ అవటం ఎందుకు చెప్పండి, ఉన్న దాంట్లో ఆనందంగా ఉంటే సరిపోతుంది కదా. ఇంకా భోగి ముందు రోజు అయితే ఎంత హడావుడి అయిపోయిందో. ఈ బొమ్మలు పెట్టాలి, ఈ స్టాండ్ ఫిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మా వారు మా బాబు కలిసి దీన్ని ఫిట్ చేశారు. బంతిపూలు గుచ్చడం, మామిడాకులు కట్టడం, లైటింగ్స్ పెట్టడం, వాటన్నిటితోటి చాలా హడావుడి అయిపోయింది. ఫైనల్గా పండగ రోజు మా ఇల్లు ఇలా ఉంది. సంక్రాంతి అంటేనే కొత్తదనానికి శుభారంభం. సూర్యుడు ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ టైంలో పాడి పంట అన్నీ బాగుంటాయి, పంటలన్నీ ఇళ్ళకు వస్తాయి. అందుకనే భోగి రోజున పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేయమని చెప్తారు. అప్పటి వరకు ఉన్న చెడుదనం ఏదైనా ఉంటే ఈ భోగి మంటలతో పోతుందని చెప్తారు. ఇంట్లో కూడా పండక్కి పాత వస్తువులన్నీ తీసేయమని చెప్తారు. అంటే మనం సంక్రాంతితో కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతున్నాం అన్నమాట. ఉదయమే భోగి మంటలు వేయటం, సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోయటం మన ఆనవాయితీగా వస్తుంది. ఈ భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లలకి ఏమైనా దిష్టి దోషాలు ఉంటే పోతాయని పెద్దవాళ్ళ నమ్మకం. అలాగే ఈ సంక్రాంతి వ్యవసాయానికి సంబంధించిన పండుగగా చెప్తారు. రైతుల కష్టానికి గుర్తింపుగా ఈ సంక్రాంతిని నిర్వర్తిస్తారు. ఈ టైంలో అన్ని కొత్త పంటలన్నీ ఇంటికి వస్తాయి కాబట్టి మనం కొత్త బియ్యంతో పాలు పొంగించడం అలవాటుగా వస్తుంది. సంక్రాంతి రోజు అందరూ పాలు పొంగిస్తారు. సంక్రాంతి అంటేనే ఆనందం, ఐక్యత, సాంప్రదాయాలకి ప్రతీక. మనకి ఏ సాంప్రదాయాలు అయితే ఉన్నాయో దాన్ని కొనసాగించడం ఎప్పుడూ మంచిది. పెద్ద పెద్ద ముగ్గులు మనం ఎలాగో వేయలేం కాబట్టి చిన్నము. అలాగే సాయంత్రం మాకు బొమ్మల కొలువు పేరెంట్ ఉంటుంది. ఇది మా అలవాటు. సంక్రాంతికి మేము బొమ్మల కొలువు పెడతాం కాబట్టి సాయంత్రం ముత్తైదులను పిలిచి పేరెంటం చేసి తాంబూలం ఇవ్వటం అలవాటుగా వస్తుంది. అదే అలవాటుని నేను కొనసాగిస్తున్నాను. ఈ పేరెంటం పెట్టడం అనేది పెద్ద సోషలైజేషన్ ప్రక్రియగా నాకు అనిపిస్తుంది. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలి, అవన్నీ చిన్నప్పుడు పెద్దవాళ్ళు మనకి ఈ పేరెంటాల ద్వారానే నేర్పించే వాళ్ళు అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ పండగ అనగానే కొత్త బట్టలు కట్టుకున్నామని ఒక ఫోటో సెషన్ నడుస్తుంది కదా. మా ఇంట్లో కూడా అంతే. మేము కూడా కొన్ని పిక్చర్స్ దిగాము. ఇక సంక్రాంతి అంటేనే కైట్స్ ఫెస్టివల్ కదా. సంక్రాంతి రోజు అందరూ కైట్స్ ఎగరేస్తారు. కైట్ కేవలం గేమ్ మాత్రమే కాదు, ఇందులో లైఫ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే కైట్ అనేది ఫ్రీడమ్కి ప్రతీక. అలాగే దారాన్ని సరిగ్గా పట్టుకుంటేనే కైట్ బాగా ఎగురుతుంది. అంటే జీవితంలో మన దగ్గర బ్యాలెన్స్, కంట్రోల్ ఉంటేనే మనం ఏదైనా విజయం సాధించగలుగుతామని ఇది చెప్తుంది. అలాగే కైట్ ఎగరేయటం ఏమి ఈజీ విషయమేం కాదు. దీనికి చాలా బ్యాలెన్స్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, పేషెన్స్ కూడా కావాలి. అలాగే కైట్ బాగా ఎత్తుకు ఎగురుతుంది. అంటే మన లక్ష్యం ఎప్పుడు, అంటే టార్గెట్ ఎప్పుడు హై ఎండ్లో ఉండాలని ఇది సూచిస్తుంది. కైట్స్ ఎగరేయటం మాత్రమే కాదు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈసారి మా పిల్లలు ఈ లైట్ వెలిగే కైట్స్ తెచ్చారు. ఇవి చాలా బాగున్నాయి. మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇక కనుమ రోజు రథం ముగ్గు వేయటం మన అలవాటు కదా. ఇక మా వారేమో నాకు హెల్ప్ చేస్తానని కిచెన్లోకి వచ్చి నేను గారెలు వేస్తుంటే గారెలు వేస్తానని చెప్పి గారెల్ని పునుగులు చేశారు.
కనుమ రోజు మినుము తినాలని శాస్త్రం. అందువల్ల మా ఇంట్లో ప్రతి సంవత్సరం కనుమ రోజు గారెలు వేయటం ఆనవాయితీగా వస్తుంది. అందుకని మేము కూడా గారెలే వేసాము. మామూలుగా అయితే కనుమ పండుగని పశువుల పండుగగా చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు పశువులకి ఈ పసుపు రాసి బొట్లు పెట్టడం అలాంటివన్నీ చేసి పశువులకు కృతజ్ఞత తెలుపుతూ ఉంటారనమాట. ఊళ్ళల్లో అయితే ఎడ్ల పందాలు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గారెలు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే నేను పండగ రోజు భోగి రోజు లీజర్గా పూజ చేయటానికి అవ్వలేదు, హడావిడి అయిపోయింది. కనుమ రోజు మాత్రం కొంచెం లీజర్గా కూర్చుని పూజ చేసుకుంటానికి టైం దొరికింది. ఏ పండగ అయినా కూడా మనకి దేవుడు పూజ బాగా చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటేనే కంప్లీట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల ఈ పండగకి మేమందరం మా అన్నదమ్ములు అక్క చెల్లెలను కలవగలిగాము. మా పిల్లలు వాళ్ళ కజిన్స్ తోటి టైం స్పెండ్ చేయగలిగారు. అంతా బాగా జరిగిందని చెప్పుకోవాలి. ఇక కనుమ రోజు కూడా గాలిపటాలు ఎగరేశారు. అయితే పిల్లలు ఫ్రెండ్స్తో కైట్స్ ఎగరేస్తున్నప్పటికీ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా, అందుకని మేము కూడా వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేశాము. ఇంకా సంక్రాంతి అంటేనే మూవీ, అందరూ సంక్రాంతికి ఖచ్చితంగా ఏదో ఒక మూవీ చూస్తారు. మేము కూడా ఒక మూవీకి వెళ్ళాము. ఈ టైంలో ఏ షాప్కి వెళ్ళినా ఏ మాల్కి వెళ్ళినా కూడా చాలా అందంగా ముస్తాబై ఉంటాయి. అలాగే ఇళ్ళ ముందు ముగ్గులు, ఇంటికి తోరణాలు, ఇంట్లో పిండి వంటలు, ఇలా ఎక్కడికి వెళ్ళినా పండగ వాతావరణం కనపడుతూ ఉంటుంది. మా ఈ 3 రోజులు చాలా సరదాగా గడిచింది. సంక్రాంతి మీ ఇంట్లో ఎలా జరిగింది నాతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి అందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.